హ్యాపీగా ఉన్నారు? వై ఆర్ యూ హ్యాపీ? మెనీ రీజన్స్ కదా, చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ నెల ఆదివారంతో ఆరంభమైనందుకు దానికి వందనాలు. ఆదివారము ఆరంభం, మొదటి ఆదివారం. ఏ ఆదివారం ఇది? ఏ ఆదివారం? మొదటి ఆదివారం అంటే మన దశమ భాగముల ఆదివారం అనమాట. సో వీ నీడ్ టు బిగిన్ విత్ ఇట్. అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు. ఓకే, మీ కానుకను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దశమ భాగము ఇచ్చినాకనే మనం మిగతా వాళ్ళ ఖర్చు పెట్టడానికి వస్తుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్, ఒకవేళ మీకు జీతాలు ఇంకా రాలే కదా, ఎట్లా దశమ భాగం ఇస్తారు? కానీ కొంచెం ప్లాన్ చేసుకుంటే కొంచెం ముందుగా కొంచెం తీసి పెట్టుకోవచ్చు కదా. మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నది మొదటి దేవునికి ఇచ్చేసేయాలి. అన్లెస్ గాడ్ ప్రొటెక్ట్స్ us, దేవుడు మనల్ని కాపాడకుంటే మనకు కాపుదల లేదు. ఎంతమంది నమ్ముతారు ఇది? రైట్? నాట్ బై మైట్, నాట్ బై స్పిరిట్, బట్ బై మై వర్డ్ అంటాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని నేను జరిగించునని ప్రభువైన దేవుడు సెలవిచ్చాడు. మనం బ్రతుకుతున్నది డబ్బు వలన కాదు, మనకు దేవుడిచ్చిన మందులు మాకుల వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవులు ఎప్పుడు చెప్తుంటాను, క్రిస్టియన్స్ ఆర్ వూండెడ్ సోల్జర్స్. మనం అందరం సోల్జర్స్మే, కానీ ఎవరం? వూండెడ్ సోల్జర్స్, గాయపడ్డ సైనికులం. అంటే గాయపడి గాయం నుంచి లేవనెత్తబడి మళ్ళీ పోరాటంలో ఉన్నటువంటి క్రైస్తవులం మనం. ఏ గాయము? పాపపు గాయము నుంచి మనం లేవనెత్తబడ్డాం. కాబట్టి స్వస్థపరిచిన వాడు మన దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించటం మనము అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. మీ డబ్బు కోసం నేను అడగట్లేదు, కానీ మీ కృతజ్ఞత కోరుతున్నాను. బీ థ్యాంక్ఫుల్ ఆల్ ది టైమ్, నాట్ జస్ట్ విత్ మనీ. డబ్బుతోటి కాదు, హృదయం పూర్వకంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటానికి ప్రతి నిత్యము మనం సిద్ధంగా ఉండాలి. అర్పణ కృతజ్ఞతలో ఒక భాగం మాత్రమే. కానీ మనము దేవుని యొక్క ప్రజలముగా, రక్షణ నొందిన వారంగా, విడుదల నొందిన వారంగా, చీకటి నుంచి, అపవాది క్రియల నుంచి, విగ్రహారాధన నుంచి విడుదల నొందినటువంటి గొప్ప జీవపు ఆ వెలుగులో నడుచుకుంటున్నటువంటి వారంగా మనము ఈ లోకమందు కృతజ్ఞులమై జీవించటం నేర్చుకోవాలి. దేవునికి వందనాలు. ఎవ్రీ టైం బీ థ్యాంక్ఫుల్. మీరు గాలి పీలుస్తున్నారంటే మీ శ్వాసకోశాలు బాగున్నాయి అనకండి, నా దేవుడు నాకు ఇచ్చిన ఇది శక్తి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలముగా మనము ఆయనకు మహిమ చెల్లిస్తూ జీవించడానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. వీఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ద బోట్. క్రీస్తు అను నావలో మనము ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ క్రీస్తుకే కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రీస్తునే జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తుకే లోబడాలి. వాక్యపు వెలుగులో మనం నడుచుకుంటే దేవుని బిడ్డలుగా ఈ లోకమందు అన్నిటినీ చేయిస్తాం. మీరు అనుకోవచ్చు, మీరు పాస్టర్ కాబట్టి ఏమైనా చెప్తారు సార్, మా సంగతి నీకు తెలియదు, మా కష్టాలు మీకు తెలియదు, మా అప్పుల బాధలు మీకు తెలియవు, మాకున్న శరీర రోగాలు మీకు తెలియవు. ఇవన్నీ జయించడానికి ఒకే ఒక మందు, జీసస్, యేసు. చెప్పండి, యేసు. ఆ నామములో స్వస్థత ఉంది. సో టేక్ ఇట్. మీరు ఆ నామములో స్వస్థత పొందుతూ జీవితాంతము కూడా, ప్రతి క్షణం కూడా ప్రభువుకు కృతజ్ఞులై జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. మార్చి నెల మొదటి ఆదివారంతో మనం ఆరంభిస్తున్నాం. ఈ నెలంతా మనం కృతజ్ఞులమై జీవించాలి. దేవునికి వందనం చెల్లిస్తూ జీవించాలి. దేవుడిచ్చిన ప్రతిదాన్ని దేవునికే ఇస్తూ దేవునికి స్తోత్రం చెల్లించాలి. మీరేం చేస్తారు? ఈసారి మీ జీతం వచ్చినప్పుడు, మీకు పింఛన్ వచ్చినప్పుడు, మీకు వచ్చిన పాకెట్ మనీ వచ్చినప్పుడు, యూ హోల్డ్ ఇట్ లైక్ దట్. అంతా చేతులు పట్టుకొని
లార్డ్ దిస్ ఇస్ ఆల్ యువర్స్, ఇదంతా నీదేనయ్యా చెప్తారా? అంటే చర్చికి తెమ్మంటలేను నేను. బట్ యు సే దిస్ ఇస్ గాడ్స్, ఇది దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వంతా దేవునికి ఇచ్చి ఇదంతా నీదేనయ్యా, ఇదంతా నీదే, హెల్ప్ మీ యూజ్ వైజ్లీ, దీన్ని ఎలా వాడుకోవాలో నాకు జ్ఞానమిమ్ము అని. అప్పుడు నువ్వు ఫస్ట్ భాగం ఎవరికి తీయాలా? దేవునికి తీయాలి. దేవుని భాగం అని కదా, సరిత కవర్ మీద రాసింది దేవుని భాగం అని. ఇంతకుముందు స్వీట్ రాసిండే దేవుని భాగం అని. టైత్ అని దాని మీద ఉంటుంది, దశమ భాగం అని ఉంటుంది. కానీ మీరు దేవుని భాగము అని దాని మీద రాస్తే మీకు కొంత భయం కలుగుతుంది. భయపెట్టాలని కాదు, మీలో ఒక దేవుని వలన ఒక గౌరవం పెరగాలని. ఇది దేవుని భాగం. సో వితౌట్ గివింగ్ టు గాడ్ ఐ కాంట్ యూజ్ మైండ్. దేవునికి ఇవ్వకుండా నాది నేను వాడుకోవటానికి వీలు లేదు. కాబట్టి మీ పాకెట్ మనీ ఉండని, మీ జీతమే ఉండని, మీ పెన్షనే ఉండని, మీకు ఏదైనా కానీ రాని, ఇట్ ఈజ్ గాడ్స్. దేవునికి వందనాలు. నాకెవరైనా కానుకిస్తారు, పాస్టర్ వచ్చిండు మా కొరకు ప్రార్థన చేసిండు కానుకిస్తారు, నేను అది తెచ్చి దేవునికి ఇస్తాను, అది నీది, అది నీది, దిస్ ఆల్ యువర్స్. సో అది నీదే ప్రభువా. సో గాడ్ గివ్స్, దేవుడు ఇస్తాడు, మల్టిప్లై చేస్తాడు. దేవుడు మనల్ని సమృద్ధిలో బ్రతకడానికి దీవించాడు. టు లివ్ ఇన్ అబండెన్స్. అబండెన్స్ లైఫే కాదు, అబండెన్స్ లైఫ్. ఈ లోకమందు జీవితంలో కూడా సమృద్ధి గల జీవితంలో జీవించాలని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనము కొరతల్లో ఉన్నామంటే, మనం ఇంకా లేమిలో ఉన్నామంటే, మనం ఇంకా ఇరుకులో ఉన్నామంటే, మనమే ఎక్కడో దేవునికి సరిగా కనెక్ట్ కాలేదని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించిన సమృద్ధిలో మనం జీవిస్తున్నాం. డబ్బు గురించి అంటలేదు, ఆహార వస్తువుల గురించే నేను అంటలేదు. మీ జీవితంలో, మీ హృదయంలో సమృద్ధి ఉండాలి, శాంతి ఉండాలి. 10 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, కానీ దిస్ ఈజ్ ఎనఫ్ లార్డ్. ప్రభువా నీకు వందనాలు. ఐ హ్యావ్ 10 రూపీస్ విత్ మీ, థ్యాంక్ యూ జీసస్. మనము 1000-10,000 వచ్చినప్పుడే థ్యాంక్ యూ జీసస్ అంటాం. చేంజ్ ఇట్, మార్చుకోవాలి. దేవుని బిడ్డలుగా 10 రూపాయలు, నీ 1 రూపాయి కూడా దేవుందే. కాబట్టి థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. మీ కానుకలన్నీ పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. తెలుసా, మీరు 10వ భాగం ఇస్తారు, కొందరు 10వ భాగంలో 10 భాగం ఇస్తారు, కొందరు చినిగిన 10 రూపాయలు ఇస్తారు, కొందరు కొత్త 10 రూపాయలు ఇస్తారు. బట్ ఐ టేక్ ఆల్ దట్ అండ్ ఐ సే లార్డ్, దిస్ ఈజ్ యువర్ చిల్డ్రన్ మనీ. ఇదంతా నీ పిల్లల యొక్క డబ్బు ప్రభువా, యూజ్ ఇట్, నీ మహిమ కొరకు వాడుకో. ప్రైజ్ ది లార్డ్. సో మీ కానుక చాలా ప్రశస్తమైందమ్మా. కాబట్టి బ్రింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించి సిద్ధపడి మీ కానుక బైబిల్ కవర్లు పెట్టుకొని తీసుకొని రావాలి. 10వ భాగం కవర్లు పెట్టుకొని తేవాలి. 10వ భాగమే ఉండాలి. అది తగ్గిస్తే వేరే కవర్లు వేయండి. మీరు దేవునికి చెప్తున్నారు, నా 10వ భాగం ఇంతే, 1000 రూపాయలు ఇస్తున్నారంటే మీరేం చెప్తున్నారంటే, దేవునికి నాకు నా జీతం 10,000 దేవా అని చెప్తున్నారు. ఎంత కష్టం. ఆదాయ భయపడ్డాడు నేను కవర్ ఇచ్చినప్పుడు. ఆదాయ భార్య చెప్పింది, ఆదాయ భార్య అన్నది, అంకుల్ ఏమనుకోకు, మేము కొన్నిసార్లు ఇయ్యలేము, మేము ఇస్తాము, కానీ 10వ భాగం అన్నప్పుడు మాకు భయం అవుతుంది. మేము ఇయ్యకుంటే దేవుని ఎదుట మేము లెక్క చెప్పాలి, కాబట్టి మాకు కవర్ ఇవ్వకండి, మేమైతే ఇస్తాం. అయితే వాళ్ళు మంచిగా ఇస్తారు. మీ అందరికి తెలుసు కదా, క్రిస్మస్కు మనం క్యారల్స్ పోతే మంచిగా అందరికీ సమృద్ధిగా ఉండి పెడతారు. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నాకు తెలుసు ఆదాయం వచ్చిందంటే 500 రూపాయలు వచ్చింటాయి దాంట్లో. అంటే హీ గివ్స్, ఆ పిల్లోడు ఎందుకో హీ హ్యాస్ దట్, నేను ఇయ్యాలని. సో వాట్ ఐ సే, దేవుని సన్నిధిలో మన తగ్గింపు డబ్బులో ఉండొద్దు, హృదయంలో తగ్గింపు ఉండాలి. ఐ గివ్ బెస్ట్, దేవునికి మంచిది ఇస్తాను. కాబట్టి 10వ భాగం ప్లీజ్ అది సరిగా చూసుకోవాలి. మా అమ్మ 10వ భాగం తీసేటప్పుడు నేను చాలా జాగ్రత్త తీస్తాను. ఇది పెన్షన్,
దాంట్లో సరిగ్గా దశమ భాగం ఇది, పాస్టర్మ దశమ భాగం ఇది, నా దశమ భాగం ఎంతో చెప్పండి, నాది 3,000 వేస్తాను. అంటే చర్చి నాకు ఎంత ఇస్తున్నట్టు? నేనేం తీసుకోను, బట్ ఐ గివ్. నాకు సంతోషం. 3,000 ఇస్తుంటే దేవుడు నాకు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. హల్లెలూయా. సో శక్తికి మించి క్రొత్త నిబంధనలో శక్తికి మించి ఇవ్వమన్నాడు. వర్ధిల్లుల కొలది ఇవ్వమన్నాడు. నీవు పొందిన కొలది ఇవ్వమన్నాడు. మొన్న ఒక చోట పెళ్లి చేస్తే నాకు 7,000 రూపాయలు ఇచ్చారు, 7,000 ఇచ్చారు. నేను అడగాను పెళ్లిళ్ళకి. పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. పెళ్లి చేసినందుకు వాళ్ళు నాకు 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చినప్పుడు నేను ప్రభా నేను దీన్ని ఏం చేయాలి అని చెప్పి నేను వీడికి వచ్చి ప్రార్థన చేసిన. అంటే దానికోసమే రాలేదు. వచ్చి అప్పుడు కవర్ తీస్తే అది 7,000 ఉంది. ప్రభా దీన్ని నేనేం చేయాలి? ఒక 3 సేవకులు కనబడ్డారు, వాళ్ళకి ఇచ్చాను కొంచెం. తర్వాత నేను కొంచెం వాడుకున్నా. తర్వాత దేవుని మహిమ. హల్లెలూయా. ఆ సేవకులకు ఇచ్చినందుకు నాకు మళ్ళా 2,000 వచ్చినాయి. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ తెలుసా. 7,000 నాకు వచ్చినాయి కదా. అబ్బో. పత్రిక కోసం వాడతారు, వెలుగు సాక్షి పత్రిక కోసం వాడతారు. ఒక యవనస్తుడు మొన్న పెళ్లి చేశాను వనపర్తిలో. ఆ పిల్లోడు పెళ్లి కార్డు ఇచ్చుకుంటా స్వీట్ బాక్స్ ఇచ్చి నాకు కానుక ఇచ్చాడు. కార్డు ఇచ్చుకుంటా కానుక ఎవరైనా ఇస్తారా అని నన్ను. నేను కానుక ప్రార్థన చేయించుకున్నప్పుడు ఇస్తారు, లేకుంటే లేదు సార్ అని కావాలని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 500 ఇచ్చాడు. 500 ఇస్తే నేను ఏంది ఇది అని అడిగిన. అది నీ వెలుగు సాక్షికి అని చెప్పాడు. నిజంగా నా వెలుగు సాక్షి పత్రికకు నాకు వచ్చిన డబ్బే నేను తీసి పెడతాను, ఎవరి డబ్బు తీసుకోను నేను. నాకు ఎవరైనా ఇచ్చిన కానుకనే వెలుగు సాక్షికి వాడతాను. 2,500 రూపాయలు ఉన్నాయి. ఇంకా నాకెంత కావాలి? 500 కావాలి. దానికోసం నేను ఒక్క ముక్క కూడా ప్రార్థన చేయలే. 2,500 రూపాయలు ఉన్నాయి. ఇంకా నేను దాని గురించి అడగలే, దాని గురించి ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే ఈ పిల్లోడు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి 500 ఇచ్చిండో నేను అనుకున్నా ఇది దేనికి అంటే వెలుగు సాక్షికే ఓకే అని దాన్ని 500 కలిపిన. సరిగ్గా 3,000 అయింది. 3,000 అడిచిన పత్రికలు తెచ్చుకున్నా. హల్లెలూయా. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్సెస్. దేవుడు దీవిస్తాడు. ఐ టెల్ దోస్ బ్లెస్సింగ్స్. ఒక్కోసారి 1,000 రూపాయలు ఎవరికైనా ఇస్తే నాకు 2,000 వచ్చినప్పుడు అనిపిస్తుంది, అరే 10,000 ఇచ్చింటే బాగుంటుండే అనిపిస్తుంది. ఎన్ని వస్తుండే? బట్ గాడ్ ఈజ్ నాట్, ఆయన లెక్క తప్పని వాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చినప్పుడు లెక్క తప్పని వాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఎవరు మన సునీతమ్మ విజయవాడ నుంచి వచ్చినాక కానుక మందిరానికి ఇచ్చింది, పాస్టర్కి ఇచ్చిందంట. వచ్చినప్పుడు స్త్రీలు అన్నారు దీనికైనా వాడదామని, అది అట్టే పెట్టాను. ఇంకా వి కీప్ ఇట్ లైక్ దట్. సరే ప్రతి నెల 100 రూపాయలు ఇస్తుంది, వెలుగు సాక్షికే ఇస్తుంది. నేను వద్దన్నా చాలాసార్లు, అవసరం లేదమ్మా అంటే కూడా ఇస్తుంది. సో గాడ్ బ్లెస్సెస్. దేవుడు దీవిస్తాడు. ఒక పరిచర్యలో భాగస్థులను దేవుడు దీవిస్తాడు. మీరు విశ్వాల్లో పరిచర్యలో భాగస్థులుగా ఉన్నారు, తర్వాత వీడియోస్ లో భాగస్థులుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బి యూస్ఫుల్. నాదంతా నీదేనయ్యా. ఏదక ఏదో పాట పాడతావు కదా, బలం అనొద్దు, నా ధనం అనండి. నా బలమంతా నీవేనయా అనండి. ఇప్పుడు బలం తీసేసి ధనం అనండి. అబ్బో మీరు చాలా మంచోళ్ళు. గుడ్ గుడ్ గుడ్. ఐ ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. నా ధనమంతా నీదేనయా. పడదాం అట్లా. అబ్బో కొంచెం ఆగు సార్ అంటారా, ఇది ఎక్కడిది? సో నా ధనమంతా నీదేనయ్యా. దేవుని చేతులు పెడితే చాలా బ్యూటిఫుల్ అమ్మా. బిలీవ్ మీ, నేను నా సంగతి చెప్పి మీకు చెప్తున్నాను. ఒక 100 కానీ 200 కానీ ప్రభా ఇది అవసరం ఉన్నట్టుంది ఇచ్చేస్తా అంటే ఇచ్చేస్తే ఇంకా దానికి మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి. సో గాడ్ బ్లెస్సెస్. దేవునికి వందనాలు. కోటు కుట్టించుకొని మేరక నాకు 5,000 ఇచ్చింది. చెప్పొచ్చో లేదా, కోపం వస్తుంది. సో నాకు దేవుడు ఇచ్చాడు, కానీ ఆమె అంటది నువ్వు కుట్టించుకో, కొత్త కోటు కుట్టించుకోవాలి క్రిస్మస్కి. సో ప్రైజ్ ది లార్డ్.
సో దేవునికి వందనాలు. గాడ్ బ్లెసెస్ us. దేవునికి వందనాలు. ఆమేన్. మనము ఆశీర్వాదములు గుండా పోవాలి. సమృద్ధి అన్నాను ఇంతకుముందు. మీరు సమృద్ధి అంటే మీకున్న అర్థం ఏంటంటే అక్కడ 10 సంచుల బియ్యం ఉండాలి, అది సమృద్ధి అనుకుంటారు. అక్కడ నుండేది షేర్ బియ్యమే. అక్కడ ఉండేది షేర్ బియ్యమే. ఒక షార్టెడ్ బియ్యం ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. అదే సమృద్ధి. హల్లెలూయా. దేనికి వందనాలు. దట్ ఈస్ సారెపతు విధవరాల ద్వారా నేర్చుకోవాలి మనం. దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. 10 రూపాయలు గాడ్స్ బ్లెస్సింగ్, ఒక షేర్ బియ్యం గాడ్స్ బ్లెస్సింగ్, ఉప్పు మిరపకాయలు గాడ్స్ బ్లెస్సింగ్, అంతే. సో బీ థ్యాంక్ఫుల్ ఎట్ ద లోయర్ లెవెల్. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 38 వరకు గల వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 38 వరకు గల వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. వీఆర్ ఇన్ ద లెంట్ డేస్. మనము ఈ ఉపవాస దినాలు, క్రైస్తవ ఉపవాస దినాలు, క్రైస్తవ వ్రత దినాలు, క్రైస్తవ ప్రార్థనా దినాల్లో మనం ఉన్నాం. సో వ్రతము, ఉపవాసము అందరికీ సంబంధించింది, కానీ ప్రార్థన అనేది క్రైస్తవులకి సంబంధించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన, ఇది ప్రార్థనా దినాలు. ఎంతమంది ఆనందిస్తున్నారు ఈ ప్రార్థనా దినాల్లో? ప్రార్థించి ఆనందిస్తున్న వాళ్ళు ఎంతమంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు చాలా సంతోషం. మన స్త్రీలు కూడుకుంటున్నారు సాయంత్రం పూట, పొద్దుగాల పూట, వాళ్ళకి టైం ఉన్నప్పుడు అంతా కూడుకొని దే ఆర్ ప్రేయింగ్. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ప్రేయింగ్, బట్ దే ఆర్ ప్రేయింగ్. వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళ హృదయాలను ఎలాగ దేవుని సన్నిధిలో తమ తాము కుమ్మరించుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, నింపుకుంటూ, మీ ప్రార్థన అదే ఉండాలి. ప్రార్థన అంటే మనవులు అవసరం లేదు. చాలాసార్లు ప్రార్థన అనేసరికి ఇప్పుడు మేము దేశం కోసం చేయాలన్నా, మేము చర్చి కోసం చేయాలన్నా, హాస్పిటల్ కోసం చేయాలన్నా, బాగలేని వాళ్ళ కోసం చేయాలన్నా, అనేకమైన రోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు, జైలులో ఉన్న వారి కొరకు, ఆసుపత్రిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలన్నా, ప్రార్థన అంటే మనవులు కాదు. ప్రార్థన అంటే యు కనెక్టింగ్ విత్ గాడ్. దేవునితో నువ్వు అనుసంధానించబడటం, బి ఆల్ ద టైమ్ కనెక్టెడ్ టు గాడ్. ఈ కరెంటు పొల్ల పైన ఉన్నటువంటి వైర్లు ఎంతసేపు కనెక్షన్ ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఉంటుంది. ఆడ కనెక్షన్ అయితే మనకి రూమ్లలో కనెక్షన్ పోతుంది, ఇళ్ళల్లో కరెంటు పోతుంది. ద పవర్ లైన్. క్రిస్టియన్స్ ఆర్ పవర్ లైన్ ఇన్ దిస్ వరల్డ్. క్రైస్తవులు ఈ లోకమందు విద్యుత్ తీగల్ లాంటి వారు. రాసుకోండి. when the spirit speaks you have to write it down. ఇది మాట్లాడినప్పుడు ఈ నా మాటలు కావు, దయచేసి రాసుకోవాలి. వీఆర్ ద పవర్ కేబుల్స్. మనం పవర్ లైన్స్. మనం ప్రభువు నుంచి శక్తిని ఇతర చోట్లకు మోసుకెళ్ళేటటువంటి యాజకులము, మనం తీసుకెళ్లే సేవకులము, మనం తీసుకెళ్లేటటువంటి ఆయన యొక్క రాయబారులం, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారులం మనం ఈ లోకమందు. కాబట్టి లర్న్ ఇట్. ఇది మనం నేర్చుకుందాం. ఈ ఉపవాస దినాలు, వ్రత దినాలు అనకుండా మనం ప్రార్థనా దినాలను పిలుద్దాం. 40 days ఆర్ ప్రేయర్ డేస్. మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తారు, ఉద్యోగం నుండి ప్రార్థన చేస్తారు, చదువుకుంటూ మీకున్న కొంచెం సమయంలో ఆ 5 minutes గ్యాప్ లో ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేస్తారు. బట్ కీప్ ప్రేయింగ్ ఆల్ ద టైమ్. కీప్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూ ఉండాలి. యు ఆర్ పవర్ పీపుల్. యు ఆర్ ది పీపుల్ ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ జీసస్. యేసు శక్తి చేత నింపబడిన కేబుల్స్ అమ్మా. తెగిపోకూడదు ఈ లైన్స్. చాలా లైన్స్ తెగిపోయినాయి. చాలా లైన్స్ లో కరెంట్ లేదు, ఆ విద్యుత్ ప్రవాహము లేదు, ఆ శక్తి లేదు. ఆ కేబుల్స్ మీద పల్లెటూర్లలో పోతే ఆ కరెంట్ కేబుల్స్ మీద బట్టలు ఆరేసుకుంటారు. ఎందుకంటే దేర్ ఇస్ నో పవర్ ఇన్ ఇట్. దాంట్లో బట్టలు లేవు, దాంట్లో విద్యుత్ లేదు. మనలో విద్యుత్ ఉండాలి. విద్యుత్ ఉండాలంటే గెట్ కనెక్టెడ్ ఆల్ ద టైమ్. ఆదివారం వచ్చిందంటే మళ్ళీ ఆదివారం వరకు కనబడదు. కొంతమంది ఆదివారాలు కూడా కనబడతలేదు. వాళ్ళు చర్చి వాళ్ళే, మన సంఘ సభ్యులే, కానీ
ఎక్కడుంటారో వారికి తెలియాలి. దేవుని బిడ్డలారా, వీ డోంట్ నో. మీ ఇష్టం. నేనేమి అన్నాను ఇక్కడి నుంచి పుల్పిట్ నుంచి నేను ఏదైనా మాట్లాడితే అది మీకు ప్రమాదం అవుతుంది. నేను మాట్లాడను. బట్ విత్ ఆల్ లవ్ ఐ ఇన్వైట్ యూ. విత్ ఆల్ లవ్ ఇన్వైట్ యూ. శ్రీను వాళ్ళకి చెప్పాను, అన్న కొంచెం ముందర రండి అంటే చాలా ముందర వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బీ ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. మీరు ఈ లోకమందు ఉద్యోగము, చిన్న ఏమంటారు వ్యాపారము, లేకుంటే చిన్న చిన్నవి సంపాదించుకొని బ్రతుకు భారంగా ఈడుస్తూ ఉండాలని మా ప్రార్థన కాదు. బీ ఫిల్డ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడాలి, సమృద్ధి చేత నింపబడాలి, విద్యుత్ వాహకంగా మీరు ఉండాలి, దేవుని శక్తి యొక్క వాహకంగా మీరు ఈ లోకమందు బ్రతకాలనేదే మన యొక్క తపన. నాట్ దట్ ఒక పాస్టరే విద్యుత్ వాహకం కాదు, సంఘం విద్యుత్ వాహకంగా ఉండాలి. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ ప్రార్థనా దినాల్లో. ఇక నుంచి మనం లెంట్ ను ఏమని చెప్దాం? ప్రార్థనా దినములు అని చెప్దాం. అంటే అన్ని దినాలు చేయమని కాదు, కానీ ఈ లెంట్ లో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఇంకా ఎక్కువగా ప్రభు సన్నిధిలో కనిపెడతాం, ఇంకా ఎక్కువగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం కుమ్మరించుకుంటాం. we pour ourselves, Lord here I come, యేసు నీ యొద్దకు నేను వస్తున్నాను. Lord here I come, యేసు నీ యొద్దకు నేను వస్తున్నాను. Lord cleanse me, నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నాలో నీ నీతిని నింపయ్యా, నాలో నీ వాక్యమును నింపయ్యా, నాలో నీ పరిశుద్ధాత్మను నింపయ్యా. Keep praying, keep praying. That is prayer. మనవులు చాలా తక్కువ. మనం ఆల్ నైట్ ప్రేయర్లో కూడా ప్రార్థన చేస్తాం. అనేకమైన మనవులను ముందర చెప్పుకొని ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేస్తారు. సంగమా ప్రార్థించు, సంగమా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి వందనాలు. ప్రార్థనలో దేవుని యొక్క మహా గొప్ప శక్తి విడుదలవుతుందమ్మా. నీ ఇంట్లో నీ యొక్క ఆ ఇసుకే తొట్టిలో పిండి లేకపోవును గాక, ఆ నూనెలో ఉడ్డిలో నూనె లేకపోవును గాక. బట్ వెన్ యు కమ్, గాడ్ ఫిల్స్. దేవుని ఎద్దుకు వస్తే దేవుడు దాన్ని నింపుతాడు. దేవుడు దాన్ని నింపుతాడు. అడగండి, నింపుతాడంటే మళ్ళీ నేను చెప్పాను కదా, సంచుల బియ్యము, గ్యాలన్ల కొద్ది ఆయిల్ కాదు, ఆ బుడ్డే అంతే అంతే. అది అయిపోదు, అది ఎక్కువ కాదు. సో కీప్ ప్రేయింగ్. దేవుడు మనల్ని మళ్ళీ దానికోసం రాకండి, డబ్బు కోసం రాకండి, ఈ స్వస్థతల కొరకు రాకండి, ఈ విడుదల కొరకు రాకండి. మీరు దేవుని ఎందుకు వస్తే దేవుడే చేస్తాడు. వెన్ యూ కమ్, గాడ్ హీల్స్. జన సమూహములు 5,000 మంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. వాక్యము బోధిస్తూ ఉంటే వారిలో స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. నాట్ దట్ జీసస్ లేడ్ ఆన్ హ్యాండ్ ఆన్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయలే. 5,000 మందిలో అనేకులు స్వస్థత పొందారు. వెన్ యాజ్ దే వర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వింటుంటే స్వస్థతలు. మనం చాలా చాలా పెద్ద పెద్ద సమావేశాలు చూస్తూ ఉంటాం. ఏదో అయ్యగారిలో చాలా శక్తి ఉంది అనుకుంటాం. అయ్యగారిలో శక్తి ఉండదు, దేవుని మాటలో శక్తి ఉంటుంది. హల్లెలూయా. గాడ్ రిలీజెస్. దేవుడు తన వాక్యం విడుదల చేసినప్పుడు ఎందరో స్వస్థత పడతారు. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనా దినాల్లో క్రీస్తు శ్రమ నొందినటువంటి ఈ కాలంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. 31వ వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. వాక్యమందు నిలిచి ఉండుట. అబైడ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అబైడ్, వాక్యమందు నిలిచి ఉండుట. అబైడ్ కు, డ్వెల్ కు భేదం ఉంది. డ్వెల్ అంటే నివసించటం. ఐ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అంటాడు దావీదు. నేను దేవుని మందిరములో నివాసము చేసేదను అంటాడు. డ్వెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, అబైడింగ్ ఈజ్ డిఫరెంట్. ఫర్ డ్వెల్లింగ్ యూ నీడ్ ఎ ప్లేస్. ఫర్ అబైడింగ్, గాడ్ షుడ్ గివ్ యూ ఎ ప్లేస్.
నీవు నివసించాలి. దేవుని యొక్క సత్యమందు నిలిచి ఉండాలంటే దేవుడు ప్రభువైన యేసు మీకు అవకాశం ఇవ్వాలి. నాట్ దట్ జీసస్ గివ్స్ టు ఆల్, అందరికీ ప్రభు ఆనాడు ఇవ్వలేదు. యూదులతో చెప్తున్నాడు, తాను ఎంచుకున్న శిష్యులతో చెప్తున్నాడు, తన ప్రజలతో చెప్తున్నాడు, ఈనాడు తన సంఘాలతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. అబాయిడ్ ఇన్ మై వర్డ్ అంటున్నాడు. నా వాక్యమందు నిలిచి ఉండండి, నా వాక్యమందు నిలిచి ఉండండి. అబాయిడ్. సో డ్వెల్ ఈజ్ నాట్ అబాయిడ్, అబాయిడ్ ఈజ్ నాట్ డ్వెలింగ్. నివసించటము, నిలిచి ఉండటానికి చాలా తేడా ఉంది. ఇదే కాలం మనం నిలిచి ఉండటం మనం నేర్చుకుంటున్నాం. టు అబాయిడ్, నివసించటము నీకున్న చుట్టుముట్టున్న పరిస్థితులను బట్టి నివసిస్తావు. ఇక కుర్చీలు ఉన్నాయి, కూర్చున్నారు. మీరు దేవుని మందిరంలో ఇంకెక్కడైనా దేవుని యొక్క సన్నిధిలో మీరుంటే ఉన్న కార్పెట్ల మీద కూర్చుంటారు, గోడల మధ్యలో ఉంటారు, నివసిస్తారు. నివసించటం వేరు. జీసస్ డిడ్ నాట్ కాల్ యూ టు డ్వెల్, జీసస్ కాల్ యూ టు అబాయిడ్. ఆయన మిమ్మల్ని నివాసం ఉంచడానికి. మనం 84వ కీర్తన చదువుకున్నాం. పక్షులు ఎక్కడుంటాయి? దేవుని మందిరంలో నివాసం చేస్తున్నాయి. పిల్లలు పెట్టుటకు వానకోయలకు గూటి స్థలము దొరికెనో. దే వాంట్ ఎ డ్వెల్లింగ్. భయమైనప్పుడు, రక్షణ కావాల్సి వచ్చినప్పుడు, తన యొక్క బ్రతుకుకు ఏమంటారు కొంత సహకారం కావాల్సి వచ్చినప్పుడు నివాసాన్ని వెతుక్కోవటం సాధారణమే. అది క్రైస్తవులే కాదు, లోకమందు ప్రతి జాతి కూడా నివాసాన్ని వెతుక్కుంటారు. మీకు ఇల్లు కావాలి, మీరు ఎక్కడైనా పని చేయడానికి పోతే అక్కడ ఆఫీసు కావాలి, మీరు ఎక్కడా లేని చోట కనీసం చెట్టు అయినా ఒక నివాసంగా ఉండాలి. యూ నీడ్ ఏ షెల్టర్, డ్వెల్లింగ్. ఇవన్నీ కూడా మనకు రక్షణ కలిగించే ప్రదేశాలు. ప్రభు అంటున్నాడు, డ్వెల్లింగ్ అలోన్ డస్ నాట్ fulfill your salvation. Dwelling does not alone fulfill your salvation. కేవలం నివాసం ఉంటే మీకు రక్షణ పరిపూర్ణం కాదు. మందిరానికి వచ్చారు మీరు, మీ రక్షణ పరిపూర్ణం ఉందా? కాదు, లేదు. చాలా మంది చాలా చోట్లకు పోయి మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, పాటలు పాడుతున్నాం, అందరూ కలిసి దేవుని ఆరాధిస్తున్నాం. అండ్ వీఆర్ ఇన్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క నివాస స్థలములో మేమున్నాం కాబట్టి మేము ఆశీర్వదించబడిన వాళ్ళము అని అనుకుంటారు. ఈ పిల్లలు పెట్టుటకు గూటి కోయలకు నివాస స్థలం. ఒకవేళ ఆ కోయల కూడా అనుకుంటుందేమో, ఆ పిచ్చుక కూడా అనుకుంటుందేమో, ఆ పక్షి కూడా అనుకుంటుందేమో, నాకు నివాసం దొరికింది చాలు. ఆ పక్షికి నివాసం ఎటు దొరికిందో నీకు నివాసం దొరికింది అంతే. సో నివాసము ద్వారా రక్షణ కలగదు. సో ప్లీజ్ కమ్ టు దిస్. ఇక్కడ మనం ఎక్కడొస్తున్నాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ యూదులతో చెప్తున్నాడు, తాను ఎంచుకున్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు, ఆది నుంచి దేవుని ఏర్పాటు చేత పిలువబడినటువంటి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఈ ప్రజలు ఎక్కడ ఉండాలంటే నా వాక్యమందు నిలిచి ఉండాలి. అబైడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమందు నిలిచి ఉండటం, వాక్యమందు నివాసం ఉండటం కాదు, వాక్యమందు నిలిచి ఉండటము. వాక్యం చాలా మంది కంటతపడతారు కదా, మంచిది, సంతోషం. చాలా మంది 1 yearలో దే కంప్లీట్ ద ఎంటైర్ బైబిల్ అంతా కూడా 1 సంవత్సరంలో పూర్తి చేసుకోవాలి అని చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఎత్తుతావే, దీనివల్ల మీకేం కాదు, రక్షణ కలగదు. మీరు ఒక ప్రాక్టీస్కు ఫాలో అవుతున్నారు. సో వాక్యం చదివినప్పుడు మీరు ఒక మాట చదివినా ఆ మాటను మీరు ధ్యానిస్తే
మీకు డ్వెల్లింగ్కు అబైడింగ్కు డిఫరెన్స్ తెలుస్తుంది. అబైడ్, ఆ వాక్యములో నివాసం ఉన్నామంటాడు. ఆ వాక్యములో మీరు నిలిచి ఉండాలంటాడు. టు స్టే, నిలవాలి. నేను వాక్యం ఉదయకాలం నాతో మాట్లాడి మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, వాక్యము మనందరం చదువుతాం, చాలా మంచోళ్ళం. ఈ చదివే వాక్యాన్ని బట్టి ప్రభువు మనల్ని అభినందిస్తాడు, సంతోషమే. కానీ చదివినటువంటి వాక్యములో మనము నిలిచి ఉంటే మనకు స్వాతంత్రము. చదివిన దాంట్లో నిలిచి ఉంటాం. వి డోంట్ స్టాండ్. సమస్య ఏంటంటే మనం నిలవం. రన్ అరౌండ్, పరిగెత్తుతా ఉంటాం, ముందుగా పరిగెడతాం, దాటి పరిగెడతాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ వచనంలో పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చిన పేతురు ఆ నెక్స్ట్ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది అంటాడు. రూపాంతరం కొండ మీదకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మోషే ఉండలే, అక్కడ యేసు కలుసుకున్నటువంటి మోషే ఏలియాలను చూసినప్పుడు, ఆ పరిశుద్ధతను వీరు అనుభవించినప్పుడు, ఆ దేవుని సన్నిధిని, ప్రత్యక్షతను, ఆ ప్రభావాన్ని, ఆ పరిపూర్ణమైన గొప్ప వెలుగును అనుభవించినప్పుడు దే లవ్ ఇట్. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడనే ఉందాం. ఏం చేస్తాము? నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మేమేం చేస్తాం? అబ్బా, పర్ణశాలలు కడతాం. ఇంకా పర్ణశాలలు పండుగ చేసుకుందాం. ఈ గుడారాలు, పర్ణశాలలు ఇక్కడే వచ్చేటి. దేవుని వాక్యం చెప్తుంది, పర్ణశాలలు కడతామని పేతురు చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా, గెట్ బిహైండ్ మీ, నా వెనక్కిపో. నిలిచి ఉండలేని ప్రజలం మనం. we can't abide. సమస్య ఏంటంటే అబాయిడ్ అని ప్రభు చెప్పాడు, మనం ఎంతో బాగా అర్థం చేసుకుంటున్నాం. సమస్య అంత ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు అబాయిడ్. మనము ఆ వాక్యములో నిలిచి ఉండలేకపోతున్నాం. we come out of it, దాంట్లోంచి బయటకు వస్తాం. పేతురు అంత చక్కని సాక్ష్యం చెప్పిన పేతురు ఆ సాక్ష్యంలోనే నిలిచి ఉండలేదు. ఇక మళ్ళా యేసుక్రీస్తుకే సలహాలు చెప్పడం మొదలుపెట్టాడు. అవ్వా, ఇక్కడ వచ్చినాం రూపాంతర కొండ మీద, ఎంత దివ్యమైన అనుభవం, ఎంత గొప్ప వెలుగు, ఎంత గొప్ప తేజస్సు, ఎంత ఆనందం. మనం కూడా అట్ట అంటాము. పేతురు ఒక్కడు కాదు, మనం కూడా అట్ట అంటాం. అంత మహిమను చూసినప్పుడు లెట్ us be here, ఇక్కడనే ఉందాం. అవునా? మీరు కొన్ని ప్రార్థనా స్థలాలకు పోయినప్పుడు అక్కడ మీరు ప్రభు యొక్క మహిమను మీరు ఆనందించినప్పుడు మీకేమనిపిస్తుంది? బెటర్ బి హియర్, ఇక్కడనే ఉండిపోదాం. ఉండిపోవటానికి కాదు ప్రభు పిలిచింది, నిలవడానికి ప్రభు పిలిచాడు. టు అబైడ్ ఇన్ హిజ్ వర్డ్, ఆయన వాక్యమందు నిలిచి ఉండటానికి ప్రభు పిలుస్తున్నాడు. టు అబైడ్. ప్రియ దేవుని సంగమా, ఇట్స్ బియాండ్ లెవెల్స్ టు అండర్స్టాండ్. మీరు మీ చదువుకున్న స్థాయిలో, ప్రభువుతో మీరు వెలుగుతున్న స్థాయిలో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న స్థాయిలో మీరు కనుక, ఇఫ్ యూ ఓపెన్ యువర్ హార్ట్స్, యూ వుడ్ అండర్స్టాండ్ వాట్స్ అబైడింగ్. ఈ నిలిచి ఉండటం అంటే ఏందో తెలుస్తుంది మీకు. చాలా మంది నిలువరు, ప్రార్థనలో నిలువరు, పాటల్లో నిలువరు, పరిగెడతా ఉంటారు. దే ఆర్ బిజీ. ఈ దేవుని వాక్యం కంటే అనేకమైన ఆకర్షణలు బయట ఉన్నాయి. మీ గురించి కాదు నేను చెప్పేది. చాలా మందికి చాలా ఆకర్షణ, చాలా పనులు ఉన్నాయి. ఆకర్షణ సంగతి చాలా మంది క్రైస్తవులు జయిస్తారు, మంచోళ్ళు. కానీ పనులు చాలా ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి. సార్, ఎంత తొందరగా వాక్యం ముగిస్తావు? పెళ్ళింది పోవాలి, మేము హాస్పిటల్కి పోవాలి, మేము టూర్కు పోవాలి, మేము ఎక్స్కర్షన్కి పోవాలి. We want to see the world around. We can't abide.
వాక్యములో నిలిచి ఉండడానికి మాకు టైం లేదు. తొందర చెప్పుకో, ఏదో ఒకటి చెప్పి బ్లెస్సింగ్ ఇస్తే జిందాబాద్. అబాయిడింగ్ మీన్స్ బియాండ్. మనం అందరం, నేను కూడా అర్థం చేసుకున్న దానికంటే మించిన భావము అబాయిడ్లో ఉంది. వాక్యములో నిలిచి ఉంటాం. ఒకటొకటి నేర్చుకుందాం. నెంబర్ 1, డోంట్ అడ్వైజ్ గాడ్. దేవునికి సలహా ఇయ్యకండి. పేతురు ప్రభువుకు సలహా ఇచ్చి సాతానా నా వెనక్కిపో అనిపించుకున్నాడు అనవసరంగా. ఎంత భయం కదా. అంతవరకేమో బలా నమ్మకమైన దాసుడు అయిన గురించి కాదు. ఏమన్నాడు? పేతురు, బర్జోనా, ఈ రాతి మీద నేను నా సంఘాన్ని కడతాను. అంటే పేతురు మీద కాదు, ఈ విశ్వాసం మీద నేను సంఘాన్ని కడతాను. ఏ విశ్వాసము? దేవుని కుమారుడైన, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, దాని మీద నేను సంఘాన్ని కడతాను. బర్జోనా, ఎంత గొప్ప వెలుగుని కలిగింది యోనా, ఇది మనుషులు నీకు బయలుపరచలేదు. వింటున్నారా? ఆర్ యు అండర్స్టాండింగ్? అబైడింగ్ ఇన్ జీసస్ అంటే పేతురుకు తన జ్ఞానంకు మించిన జ్ఞానం పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చదువుకున్నాడు పేతురు? ఏం పెద్ద చదువుకోలే. ధర్మశాస్త్రోపదేశం, పరిసయ్యులు, శాస్త్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఒక్క ముక్క కూడా వస్తుందో రాదు దీనికి. కానీ పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరచకుంటే నీకు తెలియదు. పేతురు, జోనా, ఎంత ధన్యుడవు జోనా, ఎంత ధన్యుడవు. నికోదేముకు తెలియలేదు. ధర్మశాస్త్రోపదేశకుడు నాతో కూర్చొని ఆలోచించాడు. ఒకడు తల్లి గర్భమున ప్రవేశించి మరల ఎలాగ పుట్టగలడు? అబ్బో, ఎంత పెద్ద తర్కం, ఎంత పెద్ద లాజిక్, ఎంత పెద్ద డిబేట్. వాట్ ఏ రీజన్, వాట్ ఏ రేషనాలిటీ, బట్ కుడ్ నాట్ ఫైండ్ ద ట్రూత్. నీకే రేషన్ లేదు, నీకే రకమైన బేసిక్స్ లేవు. విద్య లేని పామర్లు అని మీకు బైబిల్ పేరు పెట్టింది. మీరు చదువుకోని వారు, మీరు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాక్యమందు నిలిచి ఉన్నందున బర్జోలా, హల్లెలూయా. యోనా, పేతురు, నీకెంత గొప్ప ప్రత్యక్షత. యు గాట్ ఇట్. అటువంటి సాక్ష్యం పొందిన పేతురు ఏమైంది? సాతానా, గెట్ బ్యాక్, గెట్ బిహైండ్ మీ, నా వెనక్కి నడు. వాట్ వి లెర్న్? నెంబర్ 1, డోంట్ అడ్వైజ్ గాడ్. దేవునికి అడ్వైజ్ చేయకండి. ఇప్పుడు మన సంగతికి వద్దాం. మనం అందరం పెద్ద అడ్వైజర్లు చేస్తుంటాం. దేవునికి అడ్వైజ్ చేస్తాం. ఏం చెప్తాం? ప్రభువా, నేను అప్లై చేసుకున్నా, ఆ జాబ్ నాకే రావాలి. నువ్వేం చేయాలి? వాళ్ళనంతా పట్టుకొని ఇప్పియాలి నాకు జాబ్. హూ ఆర్ యూ అడ్వైజింగ్? ఎవరు ఎదుట ఈ నాటకాలు? మా భయం అవుతుందో మా మాట చెప్పడానికి. మళ్ళా దేవుని దగ్గర అడుగుతారు. మీరు ఎవరో మనిషి దగ్గర అడిగినట్టే పర్లేదు. ఒక ఆఫీసర్ దగ్గర బతిమాలుకున్నారు, అయ్యా ఎటనైనా సరే నీకు దండం పెడతా, నాకు ఆ ఉద్యోగం అడుకో, పర్లేదు, అది మనిషి కాబట్టి. ప్రభు దగ్గర సలహాలు ఇయ్యకూడదు. అందుకే నువ్వు అప్లై చేయకముందే ప్రభువుని అడగాలి. ప్రభువా, అక్కడ ఒక ఓపెనింగ్ నాకు కనబడుతూ ఉంది. దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, షల్ ఐ అప్లై? నేను ప్రయత్నం చేతునా? అడగండి. దేవుడు మీ కొరకు దాన్ని నిర్ణయిస్తే 100 మంది వచ్చినా అది ఆగదు, మీకే వస్తుంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ప్లాట్ ఉంది, కట్టుకుందాం. బండి కొనుక్కుందాం, బట్టలు కొనుక్కుందాం. యు ఆర్ గోయింగ్ అహెడ్ ఆఫ్ జీసస్. యేసుకు ముందుగా పేతురు ఎట్లా పోయిండో, క్రైస్తవులు క్రీస్తుకు ముందుగా పోతున్నారు అనేక విషయాల్లో. They don't ask. క్రైస్తవుల మీద దాడి జరిగింది,
ప్రభువా క్రైస్తవులు దాడి జరిగింది, వేర్ ఇస్ చంద్రబాబు నాయుడు, వేర్ ఇస్ రవీంద్ర రెడ్డి, హూ ఆర్ యూ? నీవెవరు? హూ ఆర్ యూ ప్రేయింగ్ బిఫోర్? ఎవరి ఎదుట నీవు ప్రార్థన చేస్తున్నావు? చాలా పవిత్రమైన కార్యమమ్మా ప్రార్థన. ఆశమాసి కాదు. ప్రార్థన అంటే నోటికొచ్చిందంతా వాడడం కాదు. ప్రసంగి 5వ అధ్యాయంలో అంటాడు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచితంగా పలకవద్దు అంటాడు. అనాలోచితంగా ఏంటంటే అది మాట్లాడుతుంటారు, ఈడ ఉంటారు, ఏడున్నోళ్ళ కోసం చేస్తారు. ఏంది అది? మనం ఏం చేస్తున్నాను? బల్ల ముందు నిలబడి బల్ల విడిచిపెట్టి అక్కడున్న చర్చిలో ఉన్న బల్ల గురించి ప్రార్థన చేస్తే వాట్ డస్ ఇట్ మీన్? హూ యామ్ ఐ బిఫోర్? నేను ఎవరి ఎదుట ఉన్నాను? నువ్వు దేవునికి సలహా చెప్పకు. రెండవది, డోంట్ అడ్వైజ్ గాడ్. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ఎవడు నా యందు నిలిచియుండునో. చదవండి, నిద్రపోతున్నారా? నిద్రపోయేటోళ్ళంతా లేచి నిలవడండి కొంతసేపు. 2 things are important there. నేను ఎవని యందు నిలిచియుందునో. అబైడింగ్ ఈజ్ నాట్ వన్ టైప్ ఆఫ్ యాక్షన్. ఒక విధమైన యాక్షన్ మాత్రమే కాదు. ఇట్స్ ఏ డ్యూయల్ యాక్షన్. 2 విధాలుగా జరగాల్సినటువంటి. అబాయిడ్, డ్వెల్లింగ్ ఈజ్ వన్. నీవు వచ్చి చర్చలు వచ్చి కూర్చున్నావు, ఇట్స్ డ్వెల్లింగ్. కానీ అబైడింగ్ ఈజ్ when you abide, when the words of Jesus abide in you, that the abiding takes completion. ఆ నిలుపుదల అనేది, నిలవటం అనేది పరిపూర్ణత కలుగుతుంది. వింటున్నారా? మీరు వాక్యమందు నిలిచి ఉండటమే కాదు, వాక్యము మీలో నిలిచి ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను ఎవని యందు నిలిచి ఉందునో. చాలా మంది ఏ స్థాయికి పోయినంటే, యేసుక్రీస్తు దీవిస్తాడు, ఆయన దీవించకుండా ఇంకేవో దీవిస్తాడు, ఆయన్నే దీవిస్తాడు, ఆయన్నే చూసుకుంటాడు, ఆయన్నే ఇస్తాడు, ఆయన్నే చల్తా హై, హమ్ కుచ్ భీ హై. ఏ ఎక్కడున్నావు? మా ప్రభు చెప్పిన మాట మనలో మంట కలిగించదా? మళ్ళా చదవండి అది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో. ఎస్, యు నీడ్ టు హ్యావ్ 2 ప్లగ్ పిన్స్. ప్లగ్ పిన్స్ 2 ఉంటేనే పవర్ సరఫరా జరుగుతుంది. ఒక్కటి పెట్టి చూడండి, నో. ఒక దాంట్లో పవర్ ఉంటుంది, ఒక దాంట్లో పవర్ ఉండదు. ఒక్క వైర్తో పవర్ వెలగదు, బల్బు వెలగదు. క్రైస్తవ జీవితాలు ఎందుకు మాసిపోతున్నాయంటే, క్రైస్తవ జీవితాల్లో వెలుగు ఎందుకు లేదంటే, వీఆర్ నాట్ చెకింగ్ ఇఫ్ ద 2 lines ఆర్ క్లియర్. ఈ పవర్ ప్లగ్లో 2 కూడా ఉన్నాయనేది మనం చూసుకుంటలేదు. మనం చూసుకోవాలి, నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి. నా యందు నిలిచి ఉండును అన్నాడు ప్రభు. ప్రభు యందు నిలిచి ఉండటానికి మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధనలో ఉంటున్నారు, దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా ఆ యవనస్తుని వలె, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్న యవనస్తుని వలె ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలన్నీ జరిగిస్తున్నారు. బట్ దేర్ ఈస్ అదర్ ఎండ్ ఈస్ నాట్ వర్కింగ్. నీలో ఒకటి కొద్దుగా ఉన్నది. ధర్మశాస్త్రం అంతా చేసిండు యవనస్తుడు. ఎంత మంచోడమా! పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులు కూడా
తప్పిపోయేటటువంటి ఆ క్రియలన్నిట్లో మంచి మార్కులు పొందుకున్నాడు. ఎట్లుందంటే థియరీలో మార్కులు వచ్చినాయి, ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయినాం అన్నట్టు ఉంటుంది. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ కాకూడదు. అవునా? మీ అందరికీ తెలుసు, ప్రాక్టికల్స్ లో మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. యూ నీడ్ టు హ్యావ్ ప్రాక్టికల్స్ లో మార్కులు ఉండాల్సిందే. నేను ఎవని యందు నిలిచి ఉందునో ప్రభు ప్రేమను బట్టి మనలో నిలిచి ఉంటాడు. ఏం డౌట్ పడకండి. ఈ చెప్తున్న వాక్యాన్ని బట్టి అయ్యో ప్రభు నాలో ఉన్నాడు లేడు అనుకోకండి. ఉన్నాడు మీలో, వండర్ఫుల్. కానీ ఏమంటున్నాడు? నా మాటలు ఎవని యందు నిలిచి ఉండునో. కిందికి రండి, అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఎక్కడ? 7వ వచనం. నా యందు మీరును మీ యందు. ప్రభువు మీలో ఉండటం అంటే, ఆగండి. ప్రభువు మీలో ఉండటం అంటే భావన కాదు, ఇమాజినేషన్ కాదు, ఎక్స్పెక్టేషన్ కాదు. ఆయన మాటలు మీలో ఉండాలి. ఆ మాటలే మనకు పెద్ద మూటలు, మన హృదయానికి అవసరమైన జీవపు ఊటలవి. మాటలు ఊటలవి, మన లోపల పొంగి పొర్లేటటువంటి. ఉన్నాయనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నాలో ఆయన మాటలు ఉన్నాయి అనే వాళ్ళు ఎంతమంది? ఏమన్నారు? ఏందో సార్ నువ్వేందేందో చెప్తున్నావు, నేనేం చెప్తాను, ప్రభు ఏం చెప్తున్నాడు అదే నేను చెప్తున్నాను. మాటలు నీలో ఉంటే అవి జీవపు ఊటలుగా బయటికి వస్తాయి. ప్రభు ఏమన్నాడు? ఒకడు తన హృదయమందు నిండి ఉండు దానిని బట్టియే ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. మీలో పాట ఎప్పుడు వస్తుంది? పాస్టర్గా పాట పాడటం కాదు. మీరు కొట్లాడాలన్నప్పుడు మీ నోట్ల పాట రావాలి. బుద్ధి లేదాన అనాల్సిన ఆ పరిస్థితి వచ్చినప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ రావాలి నీ నోట. వస్తుందా? అబ్బో, ఈ రిప్లేస్మెంట్ కష్టం. కాబట్టి గెట్ ఫిల్డ్. నీ నోరు ఎప్పుడు కూడా ప్రభుని స్తుతి చేరుస్తూ ఉండాలి. నా నోరు ఎల్లప్పుడూ నీ స్తుతిని ప్రచురపరచునుగాక అంటాడు. ఎల్లప్పుడమ్మా మీకు కళ్ళు మూసుకొని నిద్ర పట్టేంత వరకు కూడా దెర్ షుడ్ బి ఎ ప్రైజ్ ఇన్ యువర్ మౌత్. ఉందా? అంటే ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ వెనక్కి వస్తే నీ మాటలు నాలో లేవు ప్రభు అనాలి. ఏముంది? ఒప్పుకోవటం మంచిదే కదా, చెప్పాలి. మనం ఇప్పుడు చెప్తాం, బెల్లం సమీపించుకుని మనం చెప్పాలి, ప్రభువా నేను మస్తు అనుకుంటున్నా కానీ నీ మాటలు నాలో లేవు ప్రభువా. మై హార్ట్ డజంట్ స్పీక్ యువర్ వర్డ్. లోక న్యాయం గురించి, అనేకమైన రాజకీయాల గురించి, అనేకమైన సమాచారం గురించి మనం మస్తు మాట్లాడతాం, అడగకముందే చెప్తాం. మనం టీవీ అన్నాం అనుకో, ఇంకెంబడి మీరు ప్రతి ఒక్కరు సలహా చెప్తారు, ఆ టీవీ బలం ఉంటుంది సార్, ఏమన్నా నాది ఎల్ఈడి QLED, దాంట్లో ఇంత ఉంటుంది, యూ నో బెటర్ దాన్ మీ. బట్ ప్రభు గురించి డూ యూ నో బెటర్ దాన్ మీ? ప్రభు గురించి నీకెంత తెలుసు? అడగకముందే చెప్తావమ్మా. నీ హృదయంలో ప్రభు యొక్క మాటలు ఉన్నాయంటే దట్ షుడ్ కమ్ అవుట్. నేను 1-2 సార్లు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక సాధారణమైన విశ్వాసం, మీలాగనే పెద్ద పాస్టర్ గాడు, ఏనాడు పెద్ద పెద్ద ప్రార్థన చేసినోడు కాదు, ఏళ్ళు మైక్ పట్టుకొని పాటలు పాడినోడు కాదు. కానీ ఆయనకు సర్జరీ జరిగేటప్పుడు మత్తు మంది ఇచ్చిన డాక్టర్ చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మత్తు మంది ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట, బైబిల్లోంచి ఆ వచనము ఈ వచనము ఈ వచనము ఆ వచనము ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడంట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తం. మళ్ళీ అక్కడి నుంచి నా దృష్టిలో ఆలోచించుకున్నాడు. ఒక మళ్ళీ అక్కడి నుంచి ఏది గాఢ అంధకారపు లోయలో నేను సంచరించి. ఈయనకు
కొంచెం ఏందో అర్థమైంది. అనస్థిషియన్ డాక్టర్, ఒక నాన్ క్రిస్టియన్. ఈయన అనుకున్నా అంటే ఇదంతా నేను మా ఫ్రెండ్స్ ఎవరో అంటుంటే విన్నాను, ఇది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఈయన హృదయంలోంచి ఏమొస్తుంది మీకు తెలుసా? మీకు ఎప్పుడైనా అంత మత్తుమంది ఇచ్చారా? నాకు ఇచ్చాను. మీకు కంప్లీట్ బాడీకి మత్తుమంది ఇస్తే మీ మైండ్ పనిచేస్తుందో లేదో అని డాక్టర్స్ మాట్లాడిపిస్తారు మిమ్మల్ని. మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడిపిస్తారు. మీరు ఇంతకుముందు అన్న టీవీ గురించి దాని గురించి మాట్లాడిపిస్తారు. భలే ఉంటుంది కదా టీవీ, చాలా బాగుంటుంది. ఏమన్నా కనబడతా అంటే నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. సో దే మేక్ యూ స్పీక్. వాళ్ళు మాట్లాడేటట్టుగా చేస్తారు. ఇంకా క్రికెట్ గురించి నువ్వు మాట్లాడతారే, అది బాల్ భలే అసలు బాల్ ఇంకా నువ్వు ఆ బాల్ గురించి మాట్లాడితే ఆ బాల్ గురించి మాట్లాడిపిస్తారు. ధోని గురించి మాట్లాడిపిస్తారు. సో అట్లా మీతో మాట్లాడిపిస్తూ మీ యొక్క సర్జరీకి కొంత వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వ్యక్తితో మాట్లాడిపించడానికి ఏమి లేదు. ఏముంది? బైబిల్ వస్తుంది. మీకు మొత్తం అందిస్తే ఏం బయటికి వస్తుంది? వాళ్ళ మీద తిట్లు, వీళ్ళ మీద తిట్లు. ఆయన చెప్పిండు, డాక్టర్ చెప్పిండు తెలుసా? సార్, చాలా మంది పెద్ద పెద్ద మనుషులు తెల్ల బట్టలు వేసుకొని వస్తారు. వాళ్ళకు మొత్తం మంది ఇచ్చినప్పుడు కుళ్ళంతా బయటకు వస్తుంది, లోపల ఉన్నదంతా. వాడిని నరకాలి, సంపాలి, తోలు తీయాలి, వాడిని యాడాడేసి కట్టుగట్టి కాలు చేతులు ఇరగొట్టి ఇట్లా మాట్లాడుతుంటారంట. ఇంకా వీళ్ళతో మాట్లాడిపియాలి కాబట్టి అవు కదా, అట్టనే చేయాలి. ఈ కాలు కాదు, ఆ కాలు కూడా ఇరగొట్టాలని మాట్లాడిపిస్తుంటారంట. సో సమ్హౌ దే మేక్ దెమ్ స్పీక్. ఏం మాట్లాడతారు అడుగుతారా? వీ బీ ఆన్ బెడ్ సమ్ డే. ఒకరోజు మనం పడక మీద ఉంటాం, మొత్తం మంది ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. వాట్ విల్ బీ ఇన్ యువర్ హార్ట్? ఎప్పుడు సమస్యలు. కొంతమంది, అయ్యో నేను అది చేయకపోతే మా పిల్లలకి ఇట్లా, వాళ్ళు ఇట్లా, వాడు పెద్దోనికి ఇట్లు ఇస్తే వాడు అక్కడ, వాడు చిన్నోడు ఇట్లా అయిపోయా, ఇంకా అయిపోయి మొదలు. వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్? నా మాటలు వారి హృదయాల్లో ఉన్నాయా? చివరి చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి. ఏమైతుంది? సత్యము గ్రహించెదరు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. సత్యము ప్రకటించబడుతున్నా గ్రహించడం లేదు ఈ లోకం. సత్యము సంత వీధుల్లో 7 స్తంభములు చెక్కుకొని, బుద్ధి లేనివాడా ఇక్కడికి రమ్ము, తెలివి లేనివాడా నా ఎదుకు రమ్మని పిలుస్తున్నా ఈ లోకం వినటము లేదు. జ్ఞానమునకు గతి లేకుండా అవుతుంది, సత్యమునకు విలువ లేకుండా అవుతుంది. When truth comes out, people are not listening. ఇది సత్యమేనా? దీంట్లో ఏదో సత్యం ఉన్నట్టుంది కదా. మాకు దొరకని వెలుగు ఏదో ఇక్కడ కనబడుతుంది కదా అని వెతికేవారు ఈ లోకం ముందు కనబడట్లేదు. వాళ్ళని విడిచిపెట్టండి. ఇడికొస్తే యూదులు మేము సత్యంలో ఉన్నామని అనుకునే వాళ్ళు. వీఆర్ ఇన్ ట్రూత్. మేము సత్యమందు జీవిస్తున్న వాళ్ళం. మేము అబ్రహాము సంతానం. తర్వాత వాక్య భాగాలను మీరు చదివితే, మేము సత్యము మాకు ఆనవాలు అని చెప్పేటటువంటి ఈ యూదులు సత్యమే లేదని ప్రభు చెప్తున్నాడు. వాట్ ఏ పారాడాక్స్. దీన్ని ఇంగ్లీష్లో పారాడాక్స్ అంటారు. అంతా ఉంది అనుకుంటారు కానీ ఏం లేకుండా ఉంటుంది. ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని ఇడికి వచ్చింది అనుకో, మరోసారి 2 బ్యాగులు పట్టుకొని వస్తాడు. ఆ బ్యాగ్ చూసిన వాళ్ళు ఏమనుకోవచ్చు? మస్తు పైసలు నింపుకొని వస్తాడు అనుకోవచ్చు కదా. కానీ ఏముంటాయి దాంట్లో? ఇంకేమేమి ఉంటాయి ఆయనకే తెలుసు. నీళ్ళ బాటలు, బైబిలు, టవలు అవి ఉంటాయి. అంటే బయటికి కనబడేది మనకు ఎలా కనబడుతుంది అంటే వీ హ్యావ్ మచ్. మన భక్తి ఏమనిపిస్తుంది అంటే ప్రభు మనల్ని కాకుండా ఇంకెవరిని రాణిస్తాడు. వీఆర్ ఎలిజిబుల్, మాకే అర్హత. పరలోక ద్వారంలో ప్రవేశించాలంటే కరండి ఎక్లేషియా చర్చలు ముందు వండి అంటాడని చెప్పి మనం అనుకుంటాం.
ప్రభు అంటాడు, సత్యమందు నిలిచి ఉండుట. సత్యమును మీరు గ్రహించితిరా. ప్రకటిస్తే గ్రహించటం లేదు, ప్రకటనకు విలువ లేదు. అందుకే యూదులతో ప్రభు అంటున్నాడు, మీరు గ్రహించాలయ్యా, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ. మీరు ధర్మశాస్త్రము కలిగినటువంటి వాడు. అన్యజనులకు లేదు, పక్కనున్న సిరియన్లకు లేదు, ఐగుప్తీయులకు లేదు, లెబనీయులకు లేదు. నీకు ధర్మశాస్త్రం ఉంది. యు హ్యావ్ ఏ బుక్, యు హ్యావ్ ద లా, అండ్ యు షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్. మీరు సత్యమును గ్రహించాలి. సరే, యూదుల సంగతి పక్కకెట్టండి, ఈనాడు మన సంగతి. మీకు ఏముంది? ఏముందమ్మా? ఏమన్నారు? పరిశుద్ధ గ్రంథం ఉంది. వాట్ షుడ్ యు నో? మీకేం తెలవాలి? సత్యము గ్రహించగలగాలి. మీరు చదవటం కాదు, నేను చదువు గురించి చెప్తలేను, ముందు నుంచి కూడా చెప్తున్నా. బైబిల్లో ఆ పేజీ మొదలుకొని ఈ పేజీ వరకు చదివినా నీకు రక్షణ కలగదు. సత్యమును గ్రహించమంటున్నాడు. వాక్యం మీలో నివసింపనీయుడి అంటున్నాడు. మీరు వాక్యమందు నిలిచి ఉండుడి అంటున్నాడు. ఒకటే పదం తీసుకొని అక్కడ ఉండటం, జస్ట్ బీ దేర్, ఉండండి అక్కడ, ఆగండి, కొంచెం ఆగండి, ఉరుకులాడకండి. పేతురు ఉరుకులాడి సాతానా అనిపించుకున్నాడు. ద్రాక్షావళిలో తీగలు ఉరుకులాడి అక్కడిక్కడ పోయి పశువుల చేత మేయబడతాయి, అంతే కదా? మీరు కట్టిన ఆ మచ్చను దాటి అవతలికి పోయిందనుకో ఏమవుతుంది? పశువులు తినిపోతాయి. బయట వెలుపటి వాళ్ళు వచ్చేసి దాన్ని కావాలని తెంచిపోతారు, ఎరగొడతారు దాన్ని. బీ ఇన్సైడ్, అబాయిడ్, వాక్యము లోపల ఉండండి, భద్రంగా ఉండండి, క్షేమంగా ఉండండి, అంటు కట్టబడిన వారుగా ఉండండి. చెదిరిపోకండి. మీరు చెదిరిపోతే మీరు నశించిపోతారు. ఇశ్రాయేలు చెదిరిన గొర్రెల వలె ఉన్నందుకు ప్రభు వాళ్ళని చూసి ఏం చేశాడు చెప్పండి? మీరు ఏడ్చాడు. ఆయన హీ క్రైడ్ ఫర్ దెమ్. ప్రభు కన్నీరు గార్చాడు. చెదిరిపోయిన గొర్రెలు ఉన్నాయి, వారికి కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన చోటికి వాళ్ళు తొలిగారు. ఇదే రైట్ అని ఓడిపోతాడు, ఇదే రైట్ అని ఇంకోడిపోతాడు, ఇవన్నీ ఇష్టం వచ్చింది వానికి పోతుంటాడు. వాజ్ ఇట్ దేర్? అప్పుడే జరిగిందా? ఈవెన్ టుడే ఇన్ ద చర్చ్, దేవుని సంఘము ఏది ఇష్టం అనుకుంటే అది చేస్తాం, ఎక్కడ మంచిగా అనుకుంటే అక్కడ పోతా ఉన్నారు. ఏది ఏమంటారు ఫలభరితంగా అనిపిస్తే దాని దగ్గరికి ప్రజలు పరిగెత్తున్నారు. క్యాన్ యు అబైడ్? నివసించేది కాదు, నిలిచే యోగ్యత మీలో ఉందా? ఏమంటున్నాను చెప్పండమ్మా? టోటల్గా నేనేం చెప్పదలుచుకున్నాను? ఉరుకులాడకండి, తొందరపడకండి, మీకు సొంతంగా నిర్ణయించుకోకండి. ప్రభువుని అడగండి, ప్రభు చెప్పిందే వినండి, చెప్పిన కాన్నే ఉండండి, చెప్పిన చోటికి పోండి. ప్రభువును దాటి మీరు ఏదైనా చేస్తే యు ఆర్ లీవింగ్ యువర్ షెల్టర్. ఆ అబైడ్ అనే మాటకు విలువ పోతుంది. సత్యమును మీరు గ్రహించలేరు. ఎందుకు మీరు ఇక్కడ పోతాం అక్కడ పోతాం అంటే వద్దమ్మా అని ఎందుకు? మేము అంతగా సంఘ కాపర్లు, ఈ సంఘం నేను, ఆ సంఘాలకు వాళ్ళు, అయ్యా వద్దయ్యా మీరు చర్చిలో ఉండండి, ఎక్కడ పడితే అక్కడికి పోకండి అని ఎందుకంటారంటే సత్యము కన్ఫ్యూజ్ అవుతుంది. యు గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద ట్రూత్. సత్యము మీరు గ్రహించాలని సంఘం ఆపుతుంది మిమ్మల్ని. బీ హియర్. పెద్ద ప్రసంగికుడు బుడుబుడుకలు వేషం వేసుకొని వచ్చి వాక్యం చెప్పాల్సిన పని లేదు. మీకు పరిశుద్ధాత్ముడు మీ సంఘమందు మీకు బోధించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది కావాలా? లేకుంటే అక్కడ పెద్ద ఆయన, ఇక్కడ పెద్ద ఆయన, ఆయన ఇంటర్నేషనల్ అంట, ఈయన నేషనల్ అంట, ఆయన బలి మాట్లాడుతాడు, ఆయన పిట్ట కథలు బలి చెప్తాడు, ఈయన రోత కథలు బాగా చెప్తాడు. క్యాన్ యూ అబాయిడ్? ఎక్కడ ఉండాలి చెప్పండి? వాక్యమందు నిలిచి ఉండండి, సంఘమందు
నిలిచి ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, నిలిచి ఉండండి. అబ్బాయి ఉండాలి, అక్కడే ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఒక ఈడ ప్రార్థన, ఇంకో రోజు ఆడ ప్రార్థన, ఇంకో రోజు ఇంగియాన్నో ప్రార్థన. తప్పు కాదు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన మంచిదే ఎక్కడ చేసినా. కానీ వాట్ ఈస్ దిస్ రన్నింగ్ అరౌండ్? ఒక చోట నిలిచి ఉండండి. పేతురు, డోంట్ అడ్వైజ్ జీసస్. యేసుకు సలహా చెప్పకయ్యా, యేసు వెంట నడుచుకో. యు ఆర్ కాల్డ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్, నాట్ ద టీచర్ ఆఫ్ జీసస్, నాట్ ద ఇన్స్ట్రక్టర్ ఆఫ్ జీసస్. ప్రభువా, మనం ఇక్కడ ఉంటాం మంచిది, నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి పర్ణశాలను వేస్తాము, ఇక్కడే ఉందాం. ఎంత బ్యూటిఫుల్ సలహా కదా. మనం లోకపరంగా చూస్తే వాళ్ళు వేస్తారు, నీకెందుకంటే ఉండొచ్చు కదా మంచిగా. కానీ ప్రభు అంటున్నాడు, డోంట్ అడ్వైజ్. దేవుని చిత్తము తెలియకుండా, దేవుని ఆలోచన తెలియకుండా దేవునికి అడ్వైజ్ చేయకండి. ఐఎమ్ స్టాపింగ్. నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని సంఘం, ఒక్కసారి ఆ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. అందరం చదువుదామా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యము గ్రహించెదరు. ఇప్పుడు యూదులనే మాటను మీరు క్రైస్తవులనే మాటతో చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన క్రైస్తవులతో, అంటే నాతో, నీతో, మనతో, మీరు అంటే మనము ఈ వాక్యమందు, తన వాక్యమందు నిలిచిన వారమైతే నిజముగా యేసుకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. వై ఆర్ యూ రన్నింగ్ అరౌండ్? ఎందుకు పరిగెడుతున్నారు? యాడికాడికో, ఎక్కడెక్కడనో. వాట్ డూ యు వాంట్ అల్టిమేట్లీ? ప్రియ దేవుని సంగమా, గాడ్ హ్యాస్ మచ్ టు గివ్. ప్రభు దగ్గరికి రండి, ప్రభు మీకు ఇస్తాడు. ఎక్కడెక్కడో ఆకర్షణను బట్టి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వింత వింత కాంతులను, భ్రాంతులను బట్టి డోంట్ రన్ ఎరైన్స్. పరిగెత్తకండి. నీకేం కావాలనో ప్రభువుకు తెలుసు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు ఇస్తాడు. విల్ యు కమ్? మీరు వస్తారా? ఆనాడు యూదులకు ఇదే కోపం వచ్చింది, యూదులకు చాలా కోపం వచ్చింది. మమ్మల్ని ఎంత మాట అంటాడా? మేము సత్యము గ్రహించలేని బుద్ధిహీనులం అనుకుంటున్నాడా? మేము వాక్యములో నిలువలేనటువంటి చంచల మనస్కులం అనుకుంటున్నాడా? వి కిల్ జీసస్. యేసును మేము చంపేస్తాం. యోహాను సువార్త శ్రమల సువార్త. ప్రభు శ్రమలు తీసుకుని వచ్చిన సువార్త అది. అంటే ప్రభువు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభువుకు శ్రమలుగా పరిణమించాయి. సో వి లెర్న్ అవుట్ ఆఫ్ ది థార్న్స్. ఈ ముళ్ళలోంచి మనం సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేద్దామా? అడుగుదామా ఈరోజు దేవుణ్ణి? ప్రభువా, నీ వాక్యం వింటున్నామయ్యా, నీ వాక్యం మేము చదువుతున్నామయ్యా, మేము నీ సన్నిధిలో నిలుస్తున్నామయ్యా. ఓ గుడ్, మీరు మంచోళ్ళు. ప్రార్థన చేద్దామా? మోకరిస్తారా కొంచెం, నిలబడతారా కొంచెం? అట్లా కూర్చుంటే ప్రార్థన కాదు. నిలబడినైనా నిలబడండి, మోకరించినైనా మోకరించండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. వాట్ యు గాట్ అవుట్ ఆఫ్ ద వర్డ్, వాక్యం నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది మీరు దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఒక్కటే నిమిషం, ఎక్కువ లేదు, 1 minute మీరు ప్రార్థన చేయండి. లార్డ్, యు స్పోక్ టు మీ. అయ్యా, నువ్వు నాకుతో మాట్లాడావు ప్రభువా. ఎక్కడెక్కడో పరిగెడుతున్నా నేను నీ వాక్యమందు నిలిచి ఉండాలని, నీ సత్యమందు నేను నిలిచి ఉండాలని, నీ సంఘమందు నేను నిలిచి ఉండాలని, నీ సన్నిధిలో నేను నిలిచి ఉండాలని. ఈ పరిగెత్తి పాలు తాగేది నాకు వద్దు దేవా, నిలిచి ఉండి నీళ్ళే తాగుతాను ప్రభువా అనే ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నీకు జీవ జలము త్రాగిస్తాడు. నాకు జీవజలం వద్దయా, నాకు మందు కావాలంటే పంపిస్తాడు బయటికి. ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఆర్ యు ఆస్కింగ్? మీరేం అడుగుతారు? ఒకసారి నోరు తెరిచి, లార్డ్, ఐ వాంట్ టు అబైడ్ ఇన్ యూ. నీ వాక్యమేందు నేను నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను ప్రభువా. నేను ఎక్కువ సార్లు నీకే సలహాలు చెప్తున్నాను, ఎక్కువ సార్లు నీ ఆలోచన దాటి ముందరికి పోతున్నాను. పేతురు వలె నేను అతిగా మాట్లాడుతున్నాను, పేతురు వలె
నీ ఎదుట ఉన్నాననేది నేను మర్చిపోతున్నాను ప్రభువా. హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ జీసస్, ఐ కమ్ బ్యాక్. యేసు, నీ శిక్ష, నీ ఉగ్రత రాక మునిపే నేను తిరిగి వస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించని అడుగుతారా? ప్లీజ్ అడుగుతారా? అమ్మా, ఉదయకాలం వాక్యం నీ కొరకే, ఉదయకాల వాక్యం మీ అందరి కొరకే. లార్డ్ వాంట్స్ యూ టు కమ్ బ్యాక్. వెనక్కి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. వాక్యము ఉన్న చోటికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. మీకు బాబు యొక్క వాక్యములో నిలిచి ఉంటామని రండి. నేను మందిరం గురించి నేను అనటం లేదు, మీ మీ ప్రవర్తన అంతటి మీద కూడా, ఓ దేవా నీ వాక్యం ఎద్దుకు వస్తాను. ఐ ఐ అబాయిడ్ ఇన్ యువర్ వర్డ్. ప్రతిరోజు ఉదయమే నీ వాక్యమును నిలిచి ఉంటాను. నీలో నిలిచి ఉండకుంటే ప్రభువా, ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ చెట్టు వల్ల ప్రభువా నేను ఫలించలేదు ప్రభువా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తారా? Will you ask the Lord? Will you ask the Lord? We have run a lot of races. ఎన్నో పరుగులు పరిగెత్తాం, ఎక్కడెక్కడో పోయాం, ప్రభువును విడిచి తిరిగాం. వాక్యము వినటమే లేదు, వాక్యము చదవటానికి ఓపికనే లేదు. కెన్ యూ అబైడ్ ఇన్ ద వర్డ్? వాక్యం యందు మీరు నివసిస్తారా? నివసించే ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? విల్ యూ కమ్ బ్యాక్? వస్తారా? అయ్యా నన్ను క్షమించని అడగండి. అదొక్కటి తప్ప మన దగ్గర ఏమీ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఏది గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు మన దగ్గర. జస్ట్ ఆస్క్ లార్డ్ ఫర్గివ్ మీ. ఎస్ అయ్యా, నీ వాక్యం విడిచి నేను తిరిగానయ్యా. యూదులు వాక్యం విడిచి తిరిగారు, వారి గురించి చెప్పుకోవడం కాదు, నేనే వాక్యం విడిచి తిరిగాను. నీ వాక్యంలో నేను నిలవటం లేదు. కొంచెం చదవగానే నీకు మళ్ళీ నేను సలహా చెప్తున్నాను. కొంచెం నీ దగ్గరికి రాగానే నిన్ను విడిచి నేను ఎక్కడికో పోతున్నాను. కొంచెం నీ సన్నిధిలో నిలవగానే నాకు లోకము నన్ను పట్టుకొని పోతుంది. ద వరల్డ్ ఈజ్ క్యారీయింగ్ మీ. ఎంత దౌర్భాగ్యుడు ప్రభువా, నీ సన్నిధిలో నిలవకుండా వాక్యం నన్ను ఈ లోకం ఈడ్చుకుపోతుంది ప్రభువా. నేను షేమ్లెస్ గా, సిగ్గు లేకుండా నేను ఆ లోకం వెంబడిపోతున్నాను. లోకము నన్ను తీసుకొని పోతుంది ప్రభువా, అయ్యా నన్ను క్షమించని అడుగుతారా? ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మాట్లాడు గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభువా. లోకము మమ్మల్ని ఆకర్షించటం కాదు, లోకం మమ్మల్ని ఈడ్చుకొని పోతుంది ప్రభువా. మా పనులు నీ సన్నిధికి మమ్మల్ని దూరం చేస్తున్నాయి ప్రభువా. మా ఇరుకులు, చీకులు, చింతలు ప్రభువా ఇంకా దూరంగా తీసుకొని పోతున్నాయి. నీ వాక్యములో నిలిచే యోగ్యత మాలో లేదు. Here we come, Lord. Here we ask your forgiveness. యేసు, నీ క్షమాపణను మేము కోరుకుంటున్నాం, నీ రక్త ప్రోక్షణను మేము కోరుకుంటున్నాం, నీ వాక్య వెలుగును మేము కోరుకుంటున్నాం. ఈ సంవత్సరమైనా, ఈ నెలైనా, ఈ క్షణమైనా నేను ఇక నుంచి వాక్యంలో నిలిచి ఉండే కృప మాకు అనుగ్రహించు. దేశాలు తిరగడం కంటే నీటి యోరన నాటబడి ఉన్న చెట్టు వలె నీ యోరన నేను నాటబడి యుందును గాక. యేసు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్.